హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజైతే మేము బిర్యానీ చేద్దామని అనుకున్నాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బిర్యానీ. సర్లే చేద్దాం, ఎలా ఉండిద్దో హోమ్‌మేడ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరం అయితే ట్రై చేసాం. ఏంటా అక్కడ కూర్చున్నాం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా హస్బెండ్ ఈరోజు నేనే చేస్తాను వంట అన్నాడు. సర్లే కదా చేస్తా అన్నాడు, ఎలా చేస్తాడో చూద్దామని నేను సర్లే వంట చేయని చెప్పాను. వంట కాదు కదా, కనీసం మ్యారినేట్ చేయడం కూడా రావట్లేదు. సర్లే అని చెప్పేసి నేనే తీసుకొని ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. ఏం లేదండి, ఒక 1/2 kg చికెన్ తీసుకొని ఆ చికెన్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత లెమన్ పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మాత్రం మిస్ అవ్వద్దే. అదేంటనుకుంటున్నారా? ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసమని ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా మ్యారినేట్లో వేస్తే మంచి ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. ఆ తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ కలుపుకునే విధానంలోనే బాగుంటుంది. మ్యారినేట్ చేయడం వల్ల పీస్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. మ్యారినేట్ చేసిన దాన్ని 10 minutes ఫ్రిడ్జ్లో అలా వదిలేయాలి. అలా వదిలేస్తే మనం తినేటప్పుడు కూడా పీసెస్ చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఆ తర్వాత నాకెందుకో కారం చాలేదు అనిపించింది. ఎందుకంటే మన గుంటూరు వాళ్ళకి చాలా స్పైసీగా తినాలని అనిపిస్తుంది. సర్లే కదా అని పక్కనే కారం ఉందని చెప్పేసి నేను కారాన్ని అలా వేసేసి మళ్ళీ దాన్ని కలపడం స్టార్ట్ చేశాను. దానిలో కొంచెం పెరుగు వేసి మనం మిక్స్ చేయాలి. పెరుగు వల్ల కూడా పీసెస్ ఇంకా సాఫ్ట్గా, మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీ కూడా వస్తుంది. ఏంటబ్బా మ్యారినేట్లో ఏదో మర్చిపోయాను అనుకుంటున్నాను. అదేంటో కాదు, మనం ధనియాల పొడి ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, గరం మసాలా అవన్నీ వేసేసి మళ్ళీ మ్యారినేట్ చేశాను. ఏంటి ఎన్నిసార్లు మ్యారినేట్ చేస్తుందని మీకు విసుకొస్తుందా? ఏం పర్లేదండి, బిర్యానీ మాత్రం అదిరిపోతుంది. అది కావాలంటే బిర్యానీ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టేసి మీకు సరిపోయినంత, మనం ఎంత క్వాంటిటీ అయితే చికెన్ తీసుకుంటున్నామో దానికి సరిపోయేంత మనం ఆయిల్ అయితే వేసేయాలి. నేనైతే 3 tables ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో మన హోల్ గరం మసాలా చిన్న ప్యాకెట్లో వస్తాయి కదా, అవి బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, మిరియాలు ఇవన్నీ వేసి కొంచెం అవి వేడెక్కాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి. ఆ చికెన్ మంచిగా అయిపోయాక బాండీలో వేసిన చికెన్ అయితే మాత్రం మనం 90% కుక్ చేయాలి. చికెన్ మ్యారినేట్కి ముందే నేను 2 cups బాస్మతి రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకో బాండీలో అయితే మనం వాటర్ పోసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని, అంటే బిర్యానీ ఆకు, జాజికాయ ఇవన్నీ వేసేసి ఆ వాటర్లోనే కొంచెం మనం సాల్ట్, మన బిర్యానీ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసేయాలి. ఆ సాల్ట్ తర్వాత మనం కొంచెం గీని యాడ్ చేస్తే గీ వల్ల మంచి ఫ్లేవర్ అయితే మనం బిర్యానీ తినేటప్పుడు అయితే ఆ ఫ్లేవర్ మనకి మంచిగా తెలుస్తుంది. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసి 10 minutes బాయిల్ చేయాలి. అందులోని బాయిల్ చేయడం అయిపోయేలోపు మా హస్బెండ్ వచ్చి నన్ను ఏడిపించడానికి మధ్య మధ్యలో వచ్చి రీల్స్ అయితే చేస్తున్నాడు. అంతలోనే బిర్యానీ వాటర్ అయితే అవి బాయిల్ అయిపోయినాయి. ఆ బాయిల్ అయిపోయిన వాటర్లో అయితే నేను నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేయాలి. ఆ రైస్ మొత్తం వేసేసాక దాన్ని అయితే ఒక 90% కుక్ చేయాలి. ఆ 90% అయితే మనం కుక్ చేసి దాని మీద మూత పెట్టేసి అలా ఉంచాలి. మళ్ళీ మధ్యలోకి మా ఆయన వచ్చేసి మళ్ళీ రీల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా ఏదో వంట చేస్తాడు కదా అని రమ్మంటే వచ్చి నన్ను విసిగించడానికి అలా ఫోన్ ముందు పెట్టేసుకొని రీల్స్ తెగ చేసేస్తున్నాడు. ఏదో అని పిలిస్తే వచ్చి డబల్ పని అయితే నాకు పెట్టేశాడు. అంతలోనే సర్లే అని మళ్ళీ బిర్యానీ గుర్తొచ్చేసి గ్యాస్ మీద ఉన్న బిర్యానీ చూస్తే అదైతే 90% అయితే కుక్ అయిపోయింది. ఇటు పక్క చికెన్ అయితే అది కూడా 90% కుక్ అయింది. మళ్ళీ దాంట్లో కొంచెం లాస్ట్లో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే వేసి నేను మళ్ళీ దాన్ని మంచిగా కలిపాను. దీనిపైన ఏం చేద్దామంటే ఆ 90% కుక్ చేసుకున్న రైస్ని తెచ్చేసి దాని మీద మంచిగా దమ్ పెట్టడానికి దాని మీద వేసేస్తూ ఉన్నాను. దాన్ని ఈవెన్గా లేయర్స్ టైప్లో వేస్తున్నాను. దానిలో వేసేసాక రైస్ వేసేసాక ఆ లేయర్ మీద అయితే మళ్ళీ కొత్తిమీర, పుదీనాకు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ మళ్ళీ ఇంకో లేయర్లా వేసేసాను. ఆ లేయర్ పైన మళ్ళీ మంచిగా దాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఆ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసాక మళ్ళీ కొంచెం అయితే మంచి ఫ్లేవర్ కోసం గీ అయితే యాడ్ చేశాను. తెలుసు కదా, ప్రతి లేయర్కి గీ తగులుతూ ఉంటే ఆ ఫ్లేవరే వేరు, బిర్యానీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. ఇవైపోయాక మళ్ళీ ఇంకో లేయర్ అయితే నేనైతే రైస్ వేయడం స్టార్ట్ చేశాను. దానిపైన రెండు కోటింగ్లో అయితే రైస్ అయితే వేసేసాను. రైస్ మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఆ రైస్ మీద మళ్ళీ కొత్తిమీర, పుదీనాకు మళ్ళీ గీతో ఎండిచ్చేసాను. ఇదంతా అయిపోయాక దాని మీద మంచిగా మనం ఒక మిల్క్లో కానీ దేనిలో కానీ
ఫుడ్ కలర్ అయితే కొంచెం తీసుకొని దాని మీద అయితే వేసేయాలి. ఇలా బిర్యానీ ఎందుకంటే లేయర్గా వేయడం వల్ల ప్రతి లేయర్కి మనకి ఆనియన్స్, కొత్తిమీర, గీ ఫ్లేవర్ ఇవన్నీ తగులుతూ ఉంటే బిర్యానీ టేస్టే వేరుగా ఉంటుంది. నేనైతే దీన్ని మంచిగా పాలలో కొంచెం ఫుడ్ కలర్ కలిపానని చెప్పాను కదా, దాన్ని అయితే పోసేసాను. దాని మీద మనం పైన రైస్ అనేది మనకి గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసేసి బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా, దాని మీద అయితే కొంచెం స్ప్రింకిల్లా చేసేసి మనం మూత పెట్టేసి బాగా 10 minutes అయితే దమ్ చేసామనుకోండి, మనకి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా, ఫస్ట్ టైం ఇంత మంచిగా బిర్యానీ వస్తుంది. అరే ఏదో మర్చిపోయాని చెప్పేసాం, అదేంటిదో కదా, జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాం. సర్లే కదా అని లాస్ట్ జీడిపప్పుతో ఫినిష్ చేసేద్దామని చెప్పేసి అలా గార్నిష్ కోసం జీడిపప్పు అయితే పెట్టేసా. బిర్యానీ అయితే కష్టపడి తయారు చేసాం. లాస్ట్ అండ్ ఫైనల్గా తినే టైం అయితే వచ్చేసింది. అలా బిర్యానీని ప్లేట్లో పక్కన ఆనియన్స్, లెమన్ పెట్టుకొని సర్వ్ చేస్తుంటే అయితే మాత్రం చూస్తుంటేనే నాకు అప్పుడే తినేయాలనిపిస్తుంది. బిర్యానీ తెచ్చుకున్నప్పుడు పక్కన పెప్సీ లాంటిది లేకపోతే ఎలా ఉంటుంది, అది బిర్యానీ అనేదే ఎండ్ అవ్వదు. సర్లే అని ప్లేట్లో మంచిగా సర్వింగ్ చేసేసుకొని తినటం అయితే స్టార్ట్ చేశాను. పీసెస్ మాత్రం చూడడానికి అదిరిపోయినాయి. తిని చూశాను, ఎలా ఉందంటే సూపర్గా ఉంది. ఆ టేస్ట్ నేను అనుకున్నాను. హోమ్మేడ్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుందని అనుకున్నాను. మళ్ళీ టేస్ట్ చేసి చూస్తే ఇంకా అదిరిపోయింది. ఇదే మొత్తం నేనే తినేసేటట్టుకున్నానని మా హస్బెండ్ ఎదురుండేదే చూస్తున్నాడు. సర్లే పాపం బిర్యానీ చేయకపోయినా కొంచెం హెల్ప్ చేశాడు కదని చెప్పేసి పెట్టేశాను. సర్లే టేస్ట్ చూసి చెప్పు అన్నాను. తినడం అయితే స్టార్ట్ చేశాడు. తినైతే లాస్ట్ అండ్ ఫైనల్గా చాలా బాగుందని ఇలా తలుపుతున్నాడు. ఇద్దరం అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మా వీడియో చూసి ఇంట్లో తొందరగా బిర్యానీ చేయడం స్టార్ట్ చేయండి.